ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా చెనగదిలి మండలం విజయగిరిపాలెం ఉపాధ్యాయులు వినూత్నంగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామంలో జరిగిన సీతారామ కళ్యాణం వేదికగా గ్రామస్తులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించమంటూ కోరారు. విద్య కోసం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుడి, బడి గ్రామానికి చాలా ముఖ్యమైనమని, అటువంటి బడిని గ్రామానికి దూరం కాకుండా చూడాలని ఆమె కోరారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తూ అనేక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్చాలని పిలుపునిచ్చారు. నాకు అనుగ్రహించిన గురుగారికి పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరికీ ఒక రెండు మాటలు మాట్లాడాలని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఈరోజు గ్రామస్తులందరూ ఒక చోటు చేరి ఇంత చక్కగా ఈ సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్న ఈ సందర్భాన్ని ఒక చిన్న అవకాశంగా నేను మలుచుకోవాలని ఇక్కడికి వచ్చాను. మన గ్రామంలో పాఠశాల, ప్రభుత్వ పాఠశాల చాలా పురాతనమైంది. ఈ గ్రామంలో గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అలాంటిది. గుడిలోనే బడి ఉంది, బడిలోనే గుడి ఉంది. బడి అనేది ఒక సరస్వతి నిలయం. వ్యక్తులు ఎంతో కృషి చేస్తే ఇక్కడ పాఠశాల వచ్చి ఉంటుంది. అటువంటి పాఠశాల ఎంతో ఉన్నతంగా వెలుగొంది. ఈరోజు మీలో చాలామంది, మీ తండ్రులు, మీ తాతలు, మీరు చదువుకున్న ఈ పాఠశాల ఈనాడు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితికి వచ్చిందన్నో ఒక దృష్టికి. ఈ సంవత్సరం కేవలం 21 మంది విద్యార్థులతో పాఠశాల నడుస్తోంది. ఇంకొక సంవత్సరంలో విద్యార్థులు కానీ తగ్గిపోతే పాఠశాల మూతపడే ప్రమాదం ఉంది. తర్వాత మనం ఎంత కోరుకున్నా పాఠశాల మళ్ళీ మనకి రాదు. నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఊళ్ళో చాలామంది పిల్లలు ఉన్నారు, అందరూ కామెంట్కి వెళ్తున్నారు. అది ఎవరి తల్లిదండ్రుల ఇష్టం, వాళ్ళని నేను కాదనట్లేదు. కాకపోతే ఒక తల్లి లాంటి ప్రభుత్వ పాఠశాల ఈరోజు మనకి ప్రభుత్వం అన్నీ సమకూరుస్తోంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం అనుకున్నాం. మన చిన్నప్పుడు మనం తెలుగు మీడియమే చదివాం. కానీ ఈ ప్రభుత్వాల కృషి వల్ల ఇంగ్లీష్ మీడియం 100% ఇంగ్లీష్ మీడియం, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి. తర్వాత తల్లికి వందనం పథకం వస్తోంది. తర్వాత ప్రతిరోజు నాణ్యమైన భోజనం లభిస్తోంది. పిల్లలకి వేడివేడిగా భోజనం ఉంటుంది. మనం ఉదయాన్నే పిల్లల్ని క్యారేజ్ పెట్టి పంపిస్తే వాళ్ళు ఎంత తింటున్నారో మాంటున్నారో కూడా తెలియదు. ఇక్కడ వారానికి 5 గుడ్లు పిల్లలకు పెడుతున్నాం. ప్రతిరోజు ఒక చెక్కి, రాగిజావ పిల్లలకి ఆరోగ్యకరమైన పోషక పదార్థాలతోటి ఆహారాన్ని అందిస్తున్నాము. తర్వాత 3 జతల బట్టలు, నాణ్యమైన పుస్తకాలు అందిస్తున్నాం. అన్నిటికీ మించి విలువైన విద్య లభిస్తోంది పిల్లలకి. అంటే విలువలతో కూడి ఇప్పుడు మన శ్రీరాముడు కళ్యాణం జరిపించుకుంటున్నామంటే స్వామి ఏ మహిమలు చేయలేదు. ఆయన కేవలం మానవ రూపంలో మనిషి ఎలా ఉండాలో సమాజానికి చెప్పడానికి మనిషిగా ఆయన ప్రవర్తించాడు. విలువలు కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి విలువలతో కూడిన విద్యని నేర్పించడం జరుగుతోంది. అంతకు మించి ఎంతో దూరం మీరు పిల్లల్ని శ్రమించి పంపించక్కర్లేదు. దగ్గరగా ఉంది. ఈ పాఠశాలలో మీ పిల్లల్ని ఈ సంవత్సరం జాయిన్ చేసి పాఠశాలను నిలబెడతారని మీ ఊరి ఆడపడి 2023 నుంచి ప్రజలు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ సంవత్సరం 20 మంది స్టూడెంట్స్కే వచ్చింది. ఒక హెల్పర్ని తీసేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 5వ తరగతి నుంచి 6వ తరగతికి ప్రమోట్ అయిన వాళ్ళు పిల్లలు ఒక 10 మంది వెళ్ళిపోతారు. అంటే 10 మంది పిల్లలే ఉంటారు. కాబట్టి ఈ స్కూల్ గుర్తింపు అనేది రద్దు చేసిస్తే మళ్ళీ మనం ఎంత శ్రమపడినా కూడా మన ఊరి గ్రామానికి మన స్కూల్ అనేది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుని, గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నది, అలాగే స్కూల్ యూనిఫారాలు ఇస్తున్నది, స్కూల్ బ్యాగులు ఇస్తున్నది, పుస్తకాలు ఇస్తున్నది, వంట పెడుతున్న భోజనాలు కూడా పెడుతున్నది. అలాగే అధ్యాపకులు కూడా ఇంత మునుగులా కాకుండా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళ
దానికి సాయశక్తి లేకుండా కార్తీక మాసంలో వనభోజనాలని, అలాగే ఎక్స్కర్షన్ అని, సైన్స్ ఎగ్జిబిషన్ అని, ప్రాజెక్టులని రకరకాలుగా చేస్తున్నారు. అలాగే యూనిఫారాలు, షూలు, బుధవారం వైట్ డ్రెస్సు, అన్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మన స్కూల్లోనే ఉన్నాయి. మన పిల్లలు ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు, మళ్ళీ అలాగే 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఏ ఆటోలు అవి ఎక్కక్కర్లేదు, దూరంగా వెళ్ళక్కర్లేదు, మనకు అవసరమైతే వెళ్ళి తీసుకోవచ్చు. కాబట్టి కొత్తగా జాయిన్ చేసే పిల్లలు కంపల్సరిగా ఈ సంవత్సరం బయటకు వెళ్ళిపోకుండా ఇక్కడ కానీ స్కూల్ కానీ ఉద్యమం అయిపోతే మనం అడవివరం కానీ సింహాచలం కానీ వెళ్ళాలి. మళ్ళీ మనం అంత దూరం మళ్ళీ ఆటో కానీ లేదా మనం తీసుకెళ్ళి దిగబెట్టడం కానీ చేయాలి. అందరూ కూడా ఈ డబ్బులు కట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మనము దయతోని ఈ ఒక్కసారి ఆలోచన చేసుకుని డబ్బులు అనేది ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, అప్పుడు బోల్డ్ ఫీజులు అవి కట్టుకోవాలి. అనవసరంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చిన్న ఎల్కేజీ యూకేజీ కూడా 30,000 40,000 కట్టవలే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఒకసారి పునరాలోచించుకుని దంపతులు పిల్లలు ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే ప్రెస్టేజ్కి పోకుండా గౌరవంకి మనకు కాపాడుకునేటట్లుగా అందరూ ఆలోచించుకుని మన స్కూల్లో జాయిన్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మా అబ్బాయి విశాఖ ఫస్ట్ స్టాండర్డ్ ఇక్కడ మన స్కూల్లో చదువుతున్నాడు. ఇక్కడ ముందు ఎల్కేజీ యూకేజీ బయట స్కూల్లో చదివాడు, కానీ అక్కడికన్నా ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదువుతున్నాడు.